హాయ్ స్టూడెంట్స్, మనము ముందు వీడియోలో 7th క్లాసులో 3.1 కంప్లీట్ చేసుకున్నాము. ఇవాళ ఎగ్జాంపుల్ 1 దాంట్లో ఎగ్జాంపుల్ 1 యొక్క సొల్యూషన్ని అలాగే మిగతా సమ్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఎగ్జాంపుల్ 1 ఏమి ఇచ్చాడు? సాల్వ్ x + 3 = 7. ఓకే, సో x + 3 = 7 ఇస్తే దాంట్లో x వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఓకే, 7th క్లాస్లో ఎగ్జాంపుల్ 1 x + 3 = 7. సో దీంట్లో LHS ఏంటిది? LHS అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్. LHS = x + 3, RHS = రైట్ హ్యాండ్ సైడ్ 7. ఓకే, సో మనకు x వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి కదా. అంటే LHS = మనకు x + 3 ఇచ్చినప్పుడు ఈ 3 అనేది మనకు ఉండకూడదు. ఓకే, సో 3 అనేది ఉండకుండా ఉండాలంటే ఎప్పుడు ఏం చేయాలి? -3తో చేసామనుకో +3 -3 అనేది క్యాన్సిల్ అవుతుంది. అంటే దీని యొక్క ఇన్వర్స్. సో x + 3 - 3 = సో మనం 2 సైడ్స్ని ఆ -3 తోటి మైనస్ చేయాలి. ఓకే, నెక్స్ట్ 7 - 3. ఓకే, సో 3 - 3 0 అవుతుంది. x = 7 - 3. సో 7 - 3 హౌ మచ్? 4. x = 4. మనం దేన్ని ప్లస్ చేసినా మైనస్ చేసినా అది 2 సైడ్స్కి, అంటే ఇటు సైడ్కి మనం +3 చేసామనుకో ఇటు సైడ్ కూడా +3 చేయాలి. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏం చేస్తే రైట్ హ్యాండ్ సైడ్లో కూడా ఇటు ఇంటూ చేస్తే ఇటు సైడ్ కూడా ఇంటూ చేయాలి. ఇటు డివైడ్ చేస్తే అటు సైడ్ కూడా డివైడ్ చేయాలి ఆ వాల్యూని. ఓకే, సో దిస్ ఈజ్ ద ఆన్సర్. x వాల్యూ ఏంటిది అంటే 4. లేదు అంటే ఇంకో మెథడ్ కూడా ఉంటుంది. మెథడ్ 2 కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో x + 3 = 7. ఓకే, సో x ఇది ఉంది, ఈ 3 ఉంది కదా లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి రైట్ హ్యాండ్ సైడ్కి తీసుకెళ్ళామనుకో అప్పుడు వాటి సిగ్నల్స్ చేంజ్ అవుతాయి. అంటే ప్లస్ ఉన్నది మైనస్ అవుతుంది, మైనస్ ఉండేది ప్లస్ అవుతుంది. సో x = 7 - 3. అప్పుడు x = 7 - 3 4. ఓకే, సో ఈ విధంగానే చేయొచ్చు. లేదు అంటే ఇక్కడ x + 3 అంటే ఇక్కడ 3 క్యాన్సిల్ అవ్వాలి అంటే -3 తోటి యాడ్ చేయాలి. ఇక్కడ కూడా -3 పెట్టాలి. ఇక్కడ +3 అంటే ఇక్కడ +3. సో మనం రైట్ సైడ్లో ఏం చేస్తామో లెఫ్ట్ సైడ్లో కూడా అదే వాల్యూ తోటి ప్లస్ ఆర్ మైనస్ చేసుకుంటూ రావాలి. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ సమ్. నెక్స్ట్ సెకండ్ సమ్ ఏంటి? ఎగ్జాంపుల్ 2. సాల్వ్ y - 7 = 9. సో మనకు y వాల్యూ కావాలి. సో y - 7 = 9. సో -7 క్యాన్సిల్ అవ్వాలి అంటే +7 తోటి మనము రాయొచ్చు. +7 - 7 క్యాన్సిల్ అవుతుంది కదా. సో y మైనస్, సో we add both sides for 7. సో y - 7 + 7 = 9 + 7. ఇక్కడ కూడా రాయాలి. we subtract both sides for 3. ఓకే, సో this one క్యాన్సిల్ అవుతుంది. y = 9 + 7 ఎంత? 16. That is the answer. Okay, next example 3. ఏమిచ్చాడు? ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏమో సబ్ట్రాక్షన్ చేసాం, సెకండ్ ఎగ్జాంపుల్ ఏమో యాడ్ చేసాం. ఇప్పుడు థర్డ్ ఎగ్జాంపుల్లో ఏమిచ్చాడో చూద్దాం. ఎగ్జాంపుల్ 3. సాల్వ్ 5x = -30. ఓకే, సో 5x = -30.
ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఎక్స్కి బిఫోర్ ఇంటూలో ఉంది, 5 ఇంటూ ఎక్స్ అన్నట్టు, 5 ఇంటూ ఎక్స్, సో -30. సో ఇంటూలో ఇచ్చాడు అంటే మనము అది క్యాన్సిల్ అవ్వాలి అంటే డివైడ్ చేయాలి. సో వి డివైడ్ both sides for 5. both sides divide చేయాలి. 5x/5 -30/5. so this 5 cancel, 5 1 ja 5 6 ja, x is equal to -6. సో ఇక్కడ మల్టిప్లైలో ఇచ్చాడు కాబట్టి మనము డివైడ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ 4 ఏమి ఇచ్చాడు, డివైడ్లో ఇచ్చాడు వాల్యూ, సో దాన్ని మనము మల్టిప్లై చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ 4 సాల్వ్ z/6 ఈజ్ ఈక్వల్ -3. సో ఇక్కడ డివిజన్లో ఇచ్చాడు కదా, అంటే దాన్ని మల్టిప్లైలో ఇంటూ 6 రాస్తే అప్పుడు అది క్యాన్సిల్ అవుతుంది. z/6 ఈజ్ ఈక్వల్ -3. సో we divide both sides for 6. we divide కాదు, we multiply both sides for 6. so z into 6/6 -3 into 6, ఈ 6 cancel, z is equal 3 6 18 -18. next example 5. సో ఈ ఎగ్జాంపుల్ 5 ఒకసారి చెక్ చేద్దాం. 3x + 5 ఈజ్ ఈక్వల్ 5x - 11. ఓకే, సో ఫస్ట్ ఇటు సైడ్ ఉన్న కాన్స్టెంట్ వాల్యూ 5 ఉంది కదా, దాన్ని మనము లేకుండా చేద్దాం. ఓకే, సో 3x + 5 ఈజ్ ఈక్వల్ 5x - 11. సో ఇక్కడ +5 ఉంది కాబట్టి మనము -5తో చేయాలి. సో we subtract both sides for 5, అంటే 3x + 5 -5. మళ్ళీ ఇటు కూడా కదా 5x - 11, ఇది ఉన్న వాల్యూ రాస్తున్నాం -5. ఓకే, సో ఈ 5కి ఈ 5 0 అవుతుంది. 3x ఈజ్ ఈక్వల్ 5x - 11 and 5 16. ఓకే, సో ఇక్కడ x వాల్యూ ఉంది. ఇప్పుడు కూడా ఇటు కూడా x వాల్యూనే ఉండాలి కదా, కాన్స్టెంట్ని తీసేద్దాం. సో 3x ఈజ్ ఈక్వల్ 5x - 16. సో ఇక్కడ +16ని ఇటు కూడా +16ని చేద్దాం. సో we add both sides for 16. 3x + 16, 5x - 16 + 16. 3x + 16 ఈజ్ ఈక్వల్ 5x. అంతే కదా. సో ఇప్పుడు లెఫ్ట్ సైడ్లోకి ఈ 3xని తీసుకెళ్దాం. 16 ఈజ్ ఈక్వల్ 5x. సో దిస్ ఈజ్ ప్లస్ ఉంది కాబట్టి ఇటు సైడ్కి వస్తే -3x. 5x - 3x 2x ఈజ్ ఈక్వల్ 16. x ఈజ్ ఈక్వల్ 16/2. సో 8. సో ఆ విధంగా x వాల్యూని మనము ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 5 ఓవర్ కదా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 6. ఇక్కడ దానికంటే బిఫోర్ ఒక బాక్స్ ఇచ్చాడు చూడండి,
thus in transporting terms from LHS to RHS. సో మనము LHS నుంచి RHSకి మనము కన్వర్ట్ చేసామనుకో, అంటే లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూ రైట్ సైడ్ ఉన్న వాల్యూ లెఫ్ట్ సైడ్కి మనం మూవ్ చేసామనుకో, అప్పుడు ఏమవుతుంది? ప్లస్ ఉండే వాల్యూ మైనస్ అవుతుంది, మైనస్ ఉండే వాల్యూ ప్లస్ అవుతుంది, ఇంటూ ఉండేది డివైడ్ అవుతుంది, డివైడ్ ఉండేది ఇంటూ అవుతుంది. ఓకేనా? సో ప్లస్ ఏమవుతుంది? మైనస్ అవుతుంది, అదే మైనస్ ప్లస్ అవుతుంది, ఇంటూ డివైడ్ అవుతుంది, డివైడ్ ఇంటూ అవుతుంది. ఓకేనా? సో నౌ ఎగ్జాంపుల్ 6. Solve 12 is equal to x plus 3. సో మనకి x ఏ ఉండాలి కాబట్టి ఈ ప్లస్ 3 పోవాలి అంటే -3 తోటి బోత్ సైడ్స్ యాడ్ చేయాలి. సో we subtract both sides for 3. So 12 minus 3 is equal to x plus 3 minus 3. So 12 minus 3 how much? 9. X. So xy is equal to 9. ఓకే. సో ఎల్హెచ్ఎస్ నుంచి ఆర్హెచ్ఎస్కి మూవ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ నెక్స్ట్ సెకండ్ మెథడ్ చెప్తాం. మెథడ్ 2. 12 is equal to x plus 3. ఓకే, దిస్ ఈజ్ ద ఎల్హెచ్ఎస్, దిస్ ఈజ్ ద ఆర్హెచ్ఎస్. సో ఆర్హెచ్ఎస్ నుంచి ఎల్హెచ్ఎస్కి ఇది మూవ్ అయ్యింది అనుకో, అప్పుడు ఏమవుతుంది? 12 minus 3 ప్లస్లో ఉన్న వాల్యూ మైనస్ అవుతుంది, ఇది వచ్చేసి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. సో 12 minus 3 9 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. సో ఎక్స్ వాల్యూ 9. నౌ ఎక్సర్సైజ్ 3.2. First one, solve the following equations without transporting and check your result. సో మనకు ఇందాక మనం ఎగ్జాంపుల్ సమ్స్ చేసాం కదా, ఆ మెథడ్లో చేయమంటున్నాడు. ఆ మెథడ్లో మనము ఎక్స్ వాల్యూను ఫైండ్ అవుట్ చేయాలి, అలాగే దాన్ని చెక్ కూడా చేయాలి, చెకింగ్ కూడా చేయడం వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ నేర్చుకుందాం. ఫస్ట్ వన్ x plus 5 is equal to 9. సో ఈ 5 క్యాన్సిల్ అవ్వాలి అంటే -5 తోటి చేయాలి. సో we subtract both sides for 5. సో x plus 5 సబ్ట్రాక్ట్ చేయాలి కదా, -5. సో 9 -5. సో x is equal to ఈ y క్యాన్సిల్ అవుతుంది. 9 - 5 ఎంత? 4. సో ఈ 4ని మనము క్వశ్చన్లో ఫైండ్ అవుట్ చేయాలి. చెక్ వాట్ ఈస్ ద క్వశ్చన్? x plus 5 ఈజ్ ఈక్వల్ టు 9. సో ఎక్స్ వాల్యూ ఏంటిది? 4. సో ఈ ఎక్స్ దగ్గర 4 రాద్దాం. 4 + 5 ఈజ్ ఈక్వల్ టు 9. 4 + 5 9 ఈజ్ ఈక్వల్ టు 9. అంటే ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ వచ్చింది. సో ఇలా ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ వస్తే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, సో చెక్ చేయడం అంటే మనకు ఫస్ట్ ఒక ఆన్సర్ వస్తుందిగా, ఆ ఆన్సర్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ రావాలి. అప్పుడు దాని ఆన్సరు కరెక్ట్ అయింది అని తెలుస్తుంది. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 3.2లో సెకండ్ సమ్. y - 12 ఈజ్ ఈక్వల్ టు -5. ఓకే, సో ఇక్కడ -12 ఉంది కదా, అంటే మనం దేనితోనే చేయాలి? +12తో చేయాలి. we add both sides for 12. y - 12 + 12 -5 + 12. సో +12 - 12 cancel. y is equal to 12 - 5 how much? 7. దిస్ ఈజ్ ద ఆన్సర్. దీన్ని మనం చెక్ చేద్దాం. చెక్
What is the question? Y minus 12 is equal to minus 5. LHS is equal to RHS కావాలి. సో y దగ్గర 7ని సబ్స్టిట్యూట్ చేద్దాం. Y is equal to 7 కదా. సో 7 minus 12 is equal to minus 5. సో 12 minus 7 how much? 5. బిగ్ నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి minus 5 is equal to minus 5. సో LHS is equal to RHS. Next, third one. 3x plus 4 is equal to 19. 3x plus 4 is equal to 19. సో మనకు x వాల్యూ ఉండాలి, 4 క్యాన్సిల్ అవ్వాలి అంటే సబ్ట్రాక్ట్ చేయాలి. we subtract both sides for 4. 3x plus 4 minus 4. 19 minus 4. సో 3 minus 4 plus 4 క్యాన్సిల్ అవుతుంది. 3x is equal to 19 minus 4. 5 1 15. సో ఇప్పుడు ఓన్లీ ఎక్సే ఉండాలి కదా. సో we divided both sides for 3. So 3x by 3, 15 by 3, 3 cancel. X is equal to 3 1 ja 3 5 ja 5. So check. 3x plus 4 is equal to 19. సో x వాల్యూ ఎంత? 5 కదా. సో 3 into 5 plus 4 is equal to 19. 3 5 da 15 plus 4 is equal to 19. 15 plus 4 19 is equal to 19. LHS is equal to RHS. Okay. Now fourth sum. ఇక్కడ చేస్తాను fourth sum. 9z is equal to 81. సో z మాత్రమే లీవ్ ఉండాలి, మిగతా 9 అనేది వెళ్ళిపోవాలి. కాబట్టి b divided both sides for 9. So 9z by 9 is equal to 81 by 9. 9 1 ja 9, 9 1 ja 9, 9 1 ja 9, 9 9 ja 88. 1 z is equal to 9. Check. 9z is equal to 81. Z value ఎంత? 9. So 9 into 9 is equal to 81. 9 9 ja 81 is equal to 81. So LHS is equal to RHS. సో ఈ విధంగా మనము 4th సమ్ వరకు కంప్లీట్ చేసుకున్నాం నాన్న ఈ వీడియోలో. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ సమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. థ్యాంక్ యూ.